వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకం పరుగులెత్తింది. యావత్ ప్రపంచాన్నే కుండేసినటువంటి కరోనా మహమ్మారిని అధిగమించి ఈరోజు యావత్ మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకం అందించిన ఘనత పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అంటే ఏమిటో ప్రతి గడపకు అందించారు. నేను కూడా మేము చెప్పింది చేస్తాం, చెప్పనిది కూడా చేస్తామని ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మిగిలిన ఏ పార్టీలకు కూడా ఈరోజు అబద్ధాలు పార్టీ. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉండే జనాలు కానీ, కళ్యాణదుర్గం నియోజకవర్గం మల్లాపురం గ్రామం ఉండే ప్రజలు కానీ ఒకసారి ఆలోచించండి. 2014లో అదే చంద్రబాబు ఏం చెప్పాడు? ఇంటికి ఒక ఉద్యోగం రావాలంటే బాబు రావాలి, నిరుద్యోగ వృద్ధి రావాలంటే బాబు రావాలి, రైతు రుణమాఫీ కావాలంటే బాబు రావాలి, మహిళా రుణమాఫీ కావాలి అంటే బాబు రావాలి. ఇన్ని అబద్ధపు హామీలలో ఏ ఒక్క హామీ అయినా సంపూర్ణంగా నెరవేర్చారా? ఒక్కసారి ఆలోచించాల్సిన బాధ్యత ఈరోజు 50 మందికి ఉంది. మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి తలారి డాక్టర్ రంగయ్య గారు విద్యావేత్త, ఒక సౌమ్యుడు, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మన విద్యార్థి వర్గం చెందినటువంటి వ్యక్తి. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన చదువు 10వ తరగతే అంటే ఆయన అవినీతి ఎంత వేగంగా పరుగులెత్తుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అఫిడవిట్లో సమర్పించినటువంటి ఆయన ఆస్తి చూడండి. 10వ తరగతి చదివినటువంటి వ్యక్తి అన్ని వేల కోట్లు, అన్ని వందల కోట్లు సంపాదించాడంటే ఒకసారి ప్రజలకు మీకే నిదర్శనంగా కళ్ళకు కట్టినటువంటి అర్థంలా కనబడతా ఉంది. ఇదొక్కసారి మమ్మల్ని ఆశీర్వదించండి. మా సారు తలారి రంగయ్య గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ఎంపీ అభ్యర్థిగా మన కుర్వ సామాజిక వర్గానికి చెందినటువంటి శంకర్ నారాయణ గారిని గెలిపిస్తే అభివృద్ధిలో మన కళ్యాణదుర్గంలో, మన రాష్ట్రంలో నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంటుందని భావిస్తున్నాం. అందుకోసం నియోజకవర్గంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మల్లాపురం గ్రామం ప్రజలందరూ కూడా ఇంకొకసారి మమ్మల్ని ఆశీర్వదించాలి. రేపు నామినేషన్ కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మా సార్ నామినేషన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని భావిస్తూ ఈ సదావకాశం ప్రజలందరూ కూడా తెలియజేస్తూ విరమిస్తారు.